నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ముఖ్యంగా మహిళల గురించి మాట్లాడాలి. మహిళలు అన్ని రంగాల్లో ఇప్పటికే కొనసాగుతున్నారు. ఏ రంగంలో మహిళల ఆధిక్యత ఉంటే ఆ రంగం అభివృద్ధి చెందుతుందని చెప్పి చాలామంది మాట్లాడతారు. ఈ నేపథ్యంలో మహిళలపైన జరుగుతున్న దాడులు కావచ్చు, వాళ్ళ సెక్యూరిటీ కోసం ఈరోజు దీని గురించి అవగాహన కావచ్చు, పోరాటం చేస్తున్నటువంటి దృశ్యాలుగా చెప్పొచ్చు. మాట్లాడదాం. మొత్తం విద్యార్థి సంఘాలతో మొత్తం మహిళలకు అవగాహన కల్పించడము, వాళ్ళ అన్ని రంగాల్లో ముందుండే విధంగా వాళ్ళకి దాడులు జరగకుండా ఉండడానికి వాళ్ళు చెప్తున్నటువంటి సూచనలు ఏంటి, ఎట్లా ముందుకెళ్లాలనే అంశం పైన పెద్ద మొత్తంలో 2-3 రోజులుగా ర్యాలీ చేస్తున్నటువంటి సందర్భం ఏంటి, అసలు ఏం చెప్పదలుచుకున్నారు, మహిళలు అన్ని రంగాల్లో ప్రస్తుతం అయితే రాణిస్తున్నారు, మరి ఏం కోరుకుంటున్నారు, మహిళలు ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది అనుకున్నారు? మీరు అంటున్నారు మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని, కానీ అది ఇప్పటి వరకు కూడా నిజం కాదు. అసలు మహిళలు అన్ని రంగంలో రాణిస్తున్నారంటే ఇప్పుడు మహిళ అన్ని ఉద్యోగాలలో ముందు ఉంటుంది, కానీ వాళ్ళకి సేఫ్టీ అనేది మహిళలకు లేదు. ఈ రోజు ఒక మహానుభావుడు ఏమని చెప్పిండు, అర్ధరాత్రి 12 గంటలకు ఒక ఆడది నడిస్తే స్వాతంత్రం వచ్చిందని చెప్పిండు. ఇప్పుడు ఈవెన్ చూసుకున్నట్టయితే పగలు కూడా ఒక అమ్మాయి నడవాలంటే అత్యాచారాలు జరుగుతున్నాయి, యాసిడ్ దాడులు జరుగుతున్నాయి, గొంతు కోయడాలు జరుగుతున్నాయి, ప్రేమోన్మాద దాడులు జరుగుతున్నాయి. అమ్మాయిలకి రాష్ట్రంలో అసలు సేఫ్టీ అనేది లేకుండా పోతుంది. అందులోనూ కూడా ఒక అత్యాచారణ ఘటనలు ఈరోజు 6 ఏళ్ల పాప కావచ్చు, 60 సంవత్సరాల బామ్మ కావచ్చు, 40 ఏళ్ళ అమ్మ కావచ్చు, ఈరోజు అత్యాచార ఘటనలు పెరిగిపోతూ ఉన్నా కానీ రాష్ట్రంలో దేశంలో కనీసం చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తలేరు. కాబట్టి సేఫ్టీ అనేది ఉమెన్కి లేకుండా పోతుంది. కాబట్టి ఈ కన్వెన్షన్ ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేది ఒకటే, ఈరోజు అమ్మాయిలకు ఉన్న చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. ఈరోజు అభయ చట్టాలు అన్నారు, నిర్భయ చట్టాలు అన్నారు, ఫోక్స్కో చట్టాలు అన్నారు. ఆ చట్టాలు ఏవి కూడా ఈరోజు అమలులో చేయట్లేదు. ఈరోజు కొన్ని సంఘటనలు చూసుకున్నట్టయితే జైలుకు పంపించిన అరెస్ట్ చేసిన వాళ్ళనే పూలదండలతో స్వాగతం చేస్తూ తీసుకొస్తున్నారు. దానివల్ల రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈరోజు అమ్మాయిలకు సేఫ్టీ లేదని కూడా కరికండిగా తెలిసిపోతుంది. కాబట్టి అమ్మాయిలకు ఈరోజు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం ఎన్నో చెప్తూ ఉంటారు. కాబట్టి అవన్నీ లేవని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో అమ్మాయిలకు మహిళల చట్టాలు కల్పించాలి, రక్షణ చట్టాలు ఏర్పాటు చేయాలి. ఈరోజు షీ టీమ్స్ అని చెప్తున్నారు. షీ టీమ్స్ కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఈరోజు కాలేజీలోకి వెళ్ళి సదస్సులు పెట్టట్లేదు, హాస్టల్లోకి వెళ్ళి సదస్సులు పెట్టట్లేదు. కాబట్టి వాటిపైన అవగాహన సదస్సులు పెట్టాలని చెప్పేసి మేము ఈ గర్ల్స్ కన్వెన్షన్ ద్వారా కూడా డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. मैं पंजाब से हूँ. अभी कन्वेंशन के लिए हम ऐसे सिचुएशन में जी रहे इस देश में जहाँ पे औरत के खिलाफ जो अत्याचार है, जो वायलेंस हो रहा है, अब्यूज़ हो रहा है, जो रेप और मर्डर औरत के खिलाफ हो रहा है, जो एजुकेशनल इंस्टीट्यूशंस, पब्लिक स्पेसेस, ये सभी जगह से उनको हटाया जा रहा है. दिस वी आइडेंटिफाई एज अ स्ट्रक्चरल प्रॉब्लम, जहाँ पे गवर्नमेंट को, इफेक्टिव अथॉरिटीज़ को बात पे काम करना चाहिए. तो हम काफ़ी डिमांड्स बहुत सालों से हम आगे रखते आए हैं, जो हम ये कन्वेंशन में भी असर्ट करेंगे, जिसमें एक बहुत ही इम्पोर्टेंट डिमांड ये होगा कि हमारे सारे एजुकेशनल इंस्टीट्यूशंस में जीएस कैश और आईसीसी को कॉन्स्टिट्यूट करें, जिसके थ्रू जो एजुकेशनल इंस्टीट्यूशंस के अंदर जेंडर का को रिलेटेड जो इश्यू है, जो हरासमेंट हो रहा है, जो जेंडर गैप इंस्टीट्यूशंस के अंदर बढ़ रहा है, जितने भी इश्यूज है, सेंसिटाइजेशन जैसे इश्यूज को कैंपस के अंदर एड्रेस कर सके. तो बेसिकली कैंपस और पब्लिक स्पेसेस को गर्ल्स स्टूडेंट्स के लिए, गर्ल्स इन जनरल के लिए एक्सेसिबल और सेफ बनाने के लिए उस तरीके का डिस्कशन हमारे इस कन्वेंशन में होगा. उसी के साथ साथ आज के जो देश की जो स्थिति है, जिसमें जो सेंट्रल गवर्नमेंट है, जो रूलिंग क्लास है, वो बार बार ये बताते हैं कि देश में औरतों को पीछे हटना चाहिए, विच इज़ एविडेंटली बेस्ड ऑन द आइडियाज़ ऑफ मनुस्मृति, जो ये कहते हैं कि औरत डजंट डिजर्व फ्रीडम. दैट विल बी चैलेंज्ड हियर टुडे. We will be talking about that. We will be organizing students, girls and boys across the campuses in Telangana, across the campuses in India, in order to challenge this particular narrative. That will happen here in the convention today. చెప్పండి, ఏంటి ఎన్ని రోజులు అవగాహన నడుస్తూ ఉంది, అసలు ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని, ఏమనుకుంటున్నారు అసలు? ముందుగా ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ నిజామాబాద్లో జరుగుతున్న కన్వెన్షన్ ర్యాలీని మీరు కవర్ చేయడానికి వచ్చినందుకు మీడియా మిత్రులకి ధన్యవాదాలు. అండ్ ఎస్ఎఫ్ఐ 50 సంవత్సరాల నుంచి స్ట్రగుల్స్ చేస్తున్నప్పటికీ స్టూడెంట్స్ రైట్స్ కోసం, ఎక్స్పెషల్లీ ఏదైతే భారతదేశం పేట్రియార్కీ పితృస్వామ్యం ఉండింది, ఆయన మనువాది బిలీవర్స్ ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నారు. అట్లాంటి వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు విమెన్కి అండ్ గర్ల్ చైల్డ్కి ఎట్లాంటి న్యాయం అందడం లేదు. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, మనం ఢిల్లీలో చూసుకున్నా కానీ 2 years బ్యాక్ రెజ్లర్స్ ఢిల్లీలో 300 days పోరాటం చేశారు, అయినా కానీ వాళ్ళకి జరిగింది
అన్యాయమే తప్ప న్యాయం ఇంకా వాళ్ళకి అందలేదు. సో ఎస్ఎఫ్ఐగా ఎస్పెషల్లీ విమెన్ గర్ల్ చైల్డ్ ఇంకా కూడా చదువులకు చాలా దూరంగా ఉన్నారు. ఫస్ట్ జనరేషన్ యూనివర్సిటీస్లోకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లోకి ఎంటర్ అవుతున్నారు. ఇట్లాంటి టైంలో వాళ్ళకి రావాల్సిన ఫెసిలిటీస్ ఏవి వాళ్ళకి అందట్లేదు. కనీస అవసరాలు, ఒక హాస్టల్ రూమ్లో 10 మంది 100 మంది ఉంటారు, 10 మంది కెపాసిటీ ఉన్న దాంట్లో ఒక 100 మంది ఉన్న అమ్మాయిల స్కూల్లో ఒక వాష్రూమ్ ఉంటుంది. చాలా హైజీన్ సంబంధించిన విషయాలు చాలా ఇబ్బందులు ఉంటాయి. దానివల్ల వాళ్ళు డ్రాప్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది, చదువుకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. మనం చూసుకుంటే ఈ సమాజంలో 50% పాపులేషన్ విమెన్ ఉంటారు, గర్ల్ చైల్డ్ ఉంటారు. వాళ్ళని అడ్రస్ చేయకుండా, వాళ్ళ సమస్యలను అడ్రస్ చేయకుండా మనం డెవలప్మెంట్ వైపు వెళ్ళే అవకాశం ఉండదు. అది సెంట్రల్ గవర్నమెంట్ అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ని చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ బేటీ పడావో బేటీ బచావో అనే స్కీమ్ తీసుకొచ్చి ఆల్మోస్ట్ 40% ఆఫ్ ఫండ్స్ ఓన్లీ అడ్వర్టైజ్మెంట్కి యూజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రాక్టికల్గా ఎలాంటి ఇంప్లిమెంటేషన్ లేదు, ఎలాంటి డెవలప్మెంట్ విమెన్ ఇష్యూస్ పైన అస్సలు లేదు. చాలా హరాస్మెంట్స్, అబ్యూజెస్, సెక్సువల్ హరాస్మెంట్ చాలా ఉన్నాయి. ప్రతి చోట వర్క్ ప్లేస్లో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో, యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ నుంచి ఎదుర్కొంటున్నారు, తోటి విద్యార్థులతో ఎదుర్కొంటున్నారు. చాలా ఇలాంటి ఇష్యూస్ని ఎస్ఎఫ్ఐ అడ్రస్ చేస్తున్నది. మన ఆర్జీకర్ మెడికల్ స్టూడెంట్ మర్డర్ కేసు చూసాం, అప్పుడు కూడా ఎస్ఎఫ్ఐ ఫైట్ చేసింది కోల్కతాలో. తెలంగాణలో కూడా చాలా సంవత్సరాల నుంచి ఎస్పెషల్లీ విమెన్ ఇష్యూస్ పైన ఎస్ఎఫ్ఐ గర్ల్స్ సబ్ కమిటీ ఫైట్ చేస్తూ ఉండింది. ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఎస్ఎఫ్ఐ ఉండింది, అడుగుతూ ఉంది బేసిక్ రైట్స్. స్కాలర్షిప్స్ ఇవ్వట్లేదు. ఈ సమాజంలో సెకండరీ క్లాస్గా విమెన్ చూడబడుతుంది. అట్లాంటప్పుడు నువ్వు స్కాలర్షిప్స్ ఇవ్వకపోతే అల్టిమేట్గా డ్రాప్ అవుట్ గర్ల్స్ స్టూడెంట్స్ అవుతారు. ప్రైవేట్ స్కూల్లో ఉంటే, ఊర్లో గవర్నమెంట్ స్కూల్ ఉంటే గవర్నమెంట్ స్కూల్కి అమ్మాయిని పంపిస్తారు, ప్రైవేట్ స్కూల్కి అబ్బాయిని పంపిస్తారు. గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు కనీస అవసరాలైనటువంటి స్టూడెంట్స్కి మంచి ఫుడ్, క్వాలిటీ ఫుడ్, లేకపోతే శానిటరీ నాప్కిన్స్ సంబంధించినవి ఎందుకు అందించవు? ఎలక్ట్రిసిటీ ఉండదు, సేఫ్టీ ఉండదు, సెక్యూరిటీ ఉండదు. 24/7 సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మనం అడుగుతున్నాం. మాల్ న్యూట్రిషన్ ఫుడ్ ఉంటుంది, న్యూట్రిషన్ ఫుడ్ అడుగుతున్నాం. అప్పుడే వాళ్ళు బాగా చదువుకోగలుగుతారు, అన్ని రంగాల్లో విమెన్ ముందుంటారు. మనం సూపర్ఫిషియల్గా మీడియాలో కానీ, న్యూస్ పేపర్లో కానీ, లేకపోతే గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళ గొప్ప కోసం మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా చేంజ్ తీసుకొచ్చాము, లేకపోతే విమెన్కి ఏదో ఫ్రీ బస్ పెట్టామని చెప్పేసి చెప్తున్నారు. ఫ్రీ బస్ పెడితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? షాపింగ్ మాల్స్కి వెళ్ళాలా? కాదు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళాలి, చదువుకోవాలి, రీసెర్చ్ చేయాలి, అన్ని రంగాల్లో ఉండాలంటే కనీస అవసరాలు వాళ్ళకి అందాలనంటే నువ్వు స్కాలర్షిప్స్ ఇవ్వాలి, ఫండ్స్ ఇవ్వాలి. ఎలాంటి ఫండ్ లేకుండా ఏది ఈ సమాజంలో ముందుకెళ్ళదు, పురోగతి జరగదు. ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ఈ సొసైటీలో జరగాలంటే, ఎస్పెషల్లీ అమ్మాయిలు అభివృద్ధి చెందాలి, ముందుకెళ్ళాలి, అన్ని రంగాల్లో పట్టు సాధించాలంటే వాళ్ళకి సంబంధించిన ఫండ్స్ మీరు అందించాలి, సెక్యూరిటీ అందించాలి. షీ టీమ్స్ ఎక్కడున్నాయి మాకు తెలియదు, మాకు కనిపించట్లేదు. మేము ఓన్లీ మీడియా వాటిలో, లేకపోతే న్యూస్ పేపర్లో, అక్కడక్కడ వాళ్ళ రిపోర్ట్లో సైబర్ క్రైమ్స్ చూస్తున్నాం తప్ప ప్రాక్టికల్గా ఒక అమ్మాయికి ఇష్యూ వచ్చిందంటే వాళ్ళు ఆన్ ద ప్లేస్ ఉండట్లేరు, ఎక్కడ వాళ్ళ ఇష్యూస్ అడ్రస్ చేయట్లేరు. షీ టీమ్స్ అన్నీ వినో దట్ షో టీమ్స్ లాగా ఉన్నాయి, పేరు పెట్టుకున్నారు. ఎప్పుడు ఆన్ ద ఇష్యూ ఎప్పుడు ఉండి వాళ్ళు అడ్రస్ చేసిన సిచ్యువేషన్స్లో. సో మేము సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ మోదీ అయినా, అఫ్కోర్స్ యాంటీ విమెన్ పాలసీస్ తీసుకొస్తున్న మోదీ అయినా, అండ్ స్టేట్ గవర్నమెంట్లో సీఎం రేవంత్ రెడ్డికైనా చెప్తుంది ఒకటే, ఈ రోజు ఈ 26, 27, 28 3 రోజులు ఎస్ఎఫ్ఐ గర్ల్స్ సబ్ కమిటీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీసుకోబోతుంది, గొప్ప నిర్ణయాలు తీసుకోబోతుంది, దీనిపైన ఫైట్ చేయబోతుంది. అనేక తీర్మానాలు ఈ కమిటీలో, కన్వెన్షన్లో జిల్లాల నుంచి వచ్చిన అనేక జిల్లాల నుంచి, తెలంగాణలో అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి అమ్మాయిలు వచ్చారు. వాళ్ళ జిల్లాలో ఉద్యమాలు నడుపుతున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి అనేక రంగాలపైన ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన డిస్కస్ చేస్తారు. అట్ ద సేమ్ టైం తీర్మానాలు పెడతారు. వాటిపైన నెక్స్ట్ 1.5 year ఎస్ఎఫ్ఐ గర్ల్స్ సబ్ కమిటీ ఫైట్ చేయబోతుంది. ఎస్ఎఫ్ఐగా స్టూడెంట్స్ రైట్స్ కోసం ఫైట్ చేస్తూనే అట్ ద సేమ్ టైం చాలా ఇష్యూస్ గర్ల్స్ ఈ సమాజంలో ఇబ్బంది పడుతున్నారు, ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ కూడా అడ్రస్ చేస్తుంది. ఈ కన్వెన్షన్ సక్సెస్ అవుతుంది. దీనికి అందరూ ప్రోగ్రెసివ్ సొసైటీ, ప్రోగ్రెసివ్ పీపుల్, మేధావులు, ప్రొఫెసర్స్, టీచర్స్, ఎవరైనా అభ్యుదయవాదులు అందరూ కూడా దీనికి సపోర్ట్ చేస్తారు, దీన్ని సక్సెస్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఒకటి, ఇప్పుడు మీరు ఢిల్లీ అంశం మాట్లాడుతున్నారు. ఢిల్లీలో మైనార్టీకి సంబంధించిన ఒక యూనివర్సిటీలో మొత్తం మత మార్పిడులు కూడా జరిగినటువంటి అంశం మొన్ననే బహిర్గతమైంది ఈ అంశం. దానిపైన మరి మీరేమన్నా దృష్టి పెట్టడం, ఫోకస్ పెట్టడం, అలాంటి మహిళలే అక్కడ వేధింపులకు గురయ్యారు, మతం మారాలని చెప్పేసి వేధింపులు చేశారు, మారకపోతే భయపెట్టడం, ఇట్లాంటి మహిళలకు అట్లా కూడా జరుగుతుంది. దాని మీద మరి మీరేమైనా ఫోకస్ పెట్టారు అట్లాంటి ఘటన మీద? 77 years అవుతుంది ఇండిపెండెన్స్ ఇక్కడ ఇండియాలో కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ అయ్యి ఆల్రెడీ. అయినా కానీ కాన్స్టిట్యూషన్ పేరు చెప్పుకొని కాన్స్టిట్యూషన్ పైన ప్రమాణం చేసి పవర్లోకి వచ్చారు ప్రతి ఒక్కరు పొలిటికల్ లీడర్స్ ఈ దేశంలో ఉన్నవారు. వాళ్ళు అట్లాంటి కాన్స్టిట్యూషన్స్లో ఉన్న రైట్స్ని, మనుషులకు ఉన్న రైట్స్ అన్నింటినీ పక్కన పాడేసి మత మార్పిడి చేస్తున్నారు. మీరు అన్నట్లు ఢిల్లీ యూనివర్సిటీలో యాసిడ్ అటాక్స్ జరిగాయి విమెన్ పైన, దానికి అగేన్స్ట్ కూడా మేము ఫైట్ చేసాము. జేఎన్యూలో విమెన్ పైన అటాక్ జరిగాయి, దానికి అగేన్స్ట్గా మేము ఫైట్ చేసాము. పియూలో ఒక ప్రొఫెసర్ అబ్యూజ్ చేశాడు ఒక అమ్మాయిని, దానికి అగేన్స్ట్గా ఫైట్ చేసాము. ఒడిశాలో ఒక ఏబీవీపీ క్యాడర్, ఓన్ క్యాడర్ పైన ఒక గర్ల్ చైల్డ్ పైన అటాక్ చేశాడు. సో మేమందరం వాటి అగేన్స్ట్గా ఎస్ఎఫ్ఐ ఫైట్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం మీరు చెప్పినట్లు ఇంత అటాక్స్ జరుగుతున్నాయి మతానికి సంబంధించిందనంటే, కాన్స్టిట్యూషన్ చదువుకున్న ఎవరికైనా కనీస బుద్ధి ఉండాల్సింది ఏంటంటే,
ఈ దేశంలో పవర్లో ఉన్న వాళ్ళు కాన్స్టిట్యూషన్ని ఫాలో అవ్వాలి, మతాన్ని ఫాలో అవ్వాలి కాదు, దాన్ని పక్కన పెట్టాలి. ఆయన ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. ఒకసారి రాజకీయంలోకి రూల్లోకి వచ్చాక, పవర్లోకి వచ్చాక వాళ్ళు పబ్లిక్కి సంబంధించిన వాళ్ళు. అది ఈ సైంటిఫిక్ సెక్యులర్ ఐడియాని వాళ్ళ బ్రెయిన్స్లో పెట్టుకొని ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉంది, ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. 2-3 years బ్యాక్ కూడా మనం కర్ణాటకలో చూసాం. హిజాబ్ వేసుకున్నందుకు వాళ్ళని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లోకి, ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ టైంలో కూడా వాళ్ళని అలౌ చేయలేదు. ఇట్లాంటి అటాక్స్ సెక్యులరిజం పైన ఈ దేశంలో జరుగుతున్నాయి. మేము సెక్యులరిజంని అప్హోల్డ్ చేయాలి. ప్రోగ్రెసివ్నెస్ ఈ దేశంలో ఉంది. ఎస్పెషల్లీ ఈ రాష్ట్రంలో తెలంగాణ సాయుధ పోరాటం నడిచిన రాష్ట్రం ఇది. ఇలాంటి ప్రోగ్రెసివ్నెస్ మా అందరికీ ఉండింది. వాటిని పట్టుకొని మేము ఫైట్ చేస్తున్నాం. ఆ లెగసీని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ ఒక మనిషి హక్కులు వయోలేట్ చేయబడవు. చేస్తే మేము ఊరుకోము. ఎస్ఎఫ్ఐగా, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఒక ప్రోగ్రెసివ్ సైంటిఫిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్గా వాటన్నిటిని అడ్డుకుంటాం, ఎదుర్కొంటాం. దానికి తగ్గట్టుగా మేము పోరాటాలు ఈ దేశంలో చేస్తూనే ఉన్నాం. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కన్వెన్షన్కి దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లాల నుంచి దాదాపుగా 70 మంది విద్యార్థినిలు ప్రతినిధులుగా రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తూనే ఉన్నాం. 70 సంవత్సరాల స్వాతంత్రం మన దేశంలో అమ్మాయిలకు కనీస రక్షణ అనేది లేదు. కనీసం వాళ్ళ ఇంట్లలో కూడా స్వాతంత్రంగా ఉండలేని పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో, మన భారతదేశంలో ఉంది. అమ్మాయిల కోసం, వాళ్ళ రక్షణ కోసం ఎన్నో చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలన్నీ ప్రభుత్వానికి చుట్టాలుగా మారుతున్నాయి. ఏ చట్టం కూడా కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంపోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో లేదు. షీ టీమ్స్ అనేవి ఉన్నాయి. షీ టీమ్స్ నుంచి ఎన్నో ఫండ్స్ వస్తున్నాయి. ఆ ఫండ్స్ని తెలంగాణ రాష్ట్రం వాళ్ళ జేబులలో పెట్టుకుంటున్నారు. కానీ ఆ షీ టీమ్స్ అన్ని షో టీమ్స్గానే ఉన్నాయి. షీ టీమ్స్ ఎందుకు ఉన్నాయి? అమ్మాయిలకు రక్షణ కల్పించడానికి ఉన్నాయి. ఎస్పెషల్గా ప్రతి కాలేజ్ ముందల ఒక షీ టీమ్ వాళ్ళు సివిల్లో ఉండి ఆడపిల్లలకు రక్షణ కల్పించడానికి ఉన్నాయి. కానీ ఎక్కడుంది? ఎక్కడైనా కనిపిస్తుందా? అసలు షీ టీమ్స్ అనేది ఎక్కడ కనిపించడం లేదు. ఎన్నో చట్టాలు ఉన్నాయి. ఆడపిల్లలకు వాళ్ళకి రక్షణ కల్పించే ఎన్నో చట్టాలు ఉన్నాయి, కానీ ఏవి కూడా ప్రాపర్ ఇంప్లిమెంటేషన్లో లేవు. దాంతోపాటు అమ్మాయిలకు అత్యాచార ఘటనలు ఈ మధ్య చాలా ట్రెండ్గా అయిపోతుంది. అసలు ఎక్కడ చూసినా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి 70 ఏళ్ళ ముసలాం వరకు చాలా మందికి అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇప్పుడు హై టెక్నాలజీ ఉన్న సిటీలో ఉన్న వాళ్ళ జరిగిన అత్యాచారాలు బయటపడుతున్నాయి. కానీ ఎన్నో పల్లెటూరులు ఉన్నాయి. పల్లెటూరులో అసలు టెక్నాలజీకి లేదు. అక్కడ అసలు ఎట్లాంటి పరిస్థితి ఉంది, అది బయటికి రానటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మరి అక్కడ అట్లాంటి వాళ్ళ పరిస్థితి గురించి ఏంటి? అసలు ప్రభుత్వం ఇక్కడ స్టాండ్ తీసుకుంటుంది. సో ఇవన్నీ మారాలి. ఆడపిల్లల మీద ఉన్న చట్టాలను స్ట్రాంగ్ చేయడానికి ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో గర్ల్స్ కన్వెన్షన్ నిర్వహించడం జరిగింది. ఇందులో వివిధ తీర్మానాలు తీసుకొని అవన్నీ చట్టాలన్నీ స్ట్రాంగ్ చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. ఇది మొత్తానికి మహిళల పైన ప్రస్తుతం సమాజంలో వాళ్ళకు దాడులు చాలా జరుగుతున్నాయి. చట్టాలు స్ట్రాంగ్గా చేయాలనే వీళ్ళ కాన్సెప్ట్ అట. మొత్తానికి 3 రోజుల పాటు అవగాహన కల్పించి కొన్ని తీర్మానాలు చేసి అవి ఇంప్లిమెంట్ చేయడానికి కృషి చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ ఏ రంగాలలో ముందుకెళ్తున్నారో అక్కడ లైంగిక వేధింపులు కావచ్చు, అత్యాచార ఘటనలు కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, దేశంలో పెద్ద మొత్తంలో ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నా స్ట్రాంగ్ చట్టాలు లేవు కాబట్టి ఆ చట్టాల కోసం ఫైట్ చేస్తున్నట్టు వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితిగా చెప్పచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.